వివరాలకు వెళ్తే రెవెన్యూ అంశాలపై సచివాలయంలోని సర్వేయర్ల దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ భూముల సమగ్ర సర్వే వారి సమర్థతను నిరూపించుకునే కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్షా పథకం క్రింద భూముల సమగ్ర సర్వే పథకంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. భూమి హక్కుదారులు అన్యాయానికి గురికాకూడదన్నారు. 3 దశలలో సర్వే నిర్వహించాలని, ఈ నెల 14 నుంచి 19 వరకు గ్రామ సభలు నిర్వహించాలన్నారు. అటవీ, సిఇజెడ్, దేవాదాయ, జలవనరులు, ఆర్ఎన్బి తదితర భూములను గుర్తించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు వీళ్ళతో కూడా వీళ్ళతో మనం ఎంఓయూ కూడా సైన్ చేసి ఈరోజు వీఆర్ స్టార్టింగ్ ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సర్వే ఆఫ్ ఇండియా ఇద్దరం కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎక్కడ జరగల, దేశంలో కూడా ఈ స్థాయిలో ఎప్పుడు కూడా అటెంప్ట్ చేసిన పరిస్థితులు కూడా ఎక్కడ కనిపించలేదు. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఈ లెవెల్ ఆఫ్ సర్వేకు ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. టోటల్గా భూమికి సంబంధించి అది ఇంటి స్థలం కానివ్వండి, పొలం కానివ్వండి, మరో స్థిరాస్తి కానివ్వండి, దీని మీద ఒక టైటిల్ ఇచ్చిన తర్వాత ఆ టైటిల్ను 2 ఏళ్ల పాటు అబ్జర్వేషన్లో కూడా అదే గ్రామంలోనే పెడతారు, గ్రామ సచివాలయంలోనే పెడతారు. ఆ టైటిల్ మీద ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఈ 2 ఏళ్లలో తెలియజేయండి అని కూడా చెప్పడం జరుగుతుంది. 2 ఏళ్ల తర్వాత ఈ టైటిల్స్కు శాశ్వత భూ హక్కు కూడా లభిస్తుంది. దాని తర్వాత టైటిల్ మీద ఎటువంటి అభ్యంతరాలున్నా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కాంపన్సేషన్ కూడా ఇస్తుంది అవసరమైతే. అది ఓల్ విజన్. టోటల్గా ప్రతి గ్రామంలోనూ భూములకు సంబంధించి ఇంటి స్థలం మొదల దగ్గర ఇంటి స్థలం కానివ్వచ్చు, పొలం కానివ్వచ్చు, లేదా మరో స్థిరాస్తి కానివ్వచ్చు, అన్నీ కూడా టోటల్గా రీసర్వే చేసి ఇంక్లూడింగ్ ఏ స్థాయి అని అంటే ఈ మధ్య ఈ 100 సంవత్సరాల తర్వాత జరుగుతాం. ఈ మధ్య కాలంలో ఈ 100 సంవత్సరాల లోపల సబ్ డివిజన్స్ గ్రౌండ్ మీద కూడా నమోదు కాని పరిస్థితి, రికార్డ్స్లో కూడా నమోదు కాని పరిస్థితి నుంచి అటువంటి సబ్ డివిజన్స్ను కూడా నీట్గా గ్రౌండ్ మీద నమోదు చేయడము, రికార్డ్స్లోనూ నమోదు చేయడము, రాళ్ళు కూడా కరెక్ట్గా పెట్టించడము దగ్గర నుంచి సర్వే అనేది ప్రిసైజ్గా జరుగుతుంది. జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్తో ఏకంగా ఒక ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్ కార్డు కూడా ఇస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య మరియు సెక్యూరిటీ గార్డులకు వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి కృష్ణంరాజు తెలిపారు. స్థానిక అమర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య మరియు ఇతర సిబ్బందికి 549 జీవో ప్రకారం పెరిగిన జీతాలు వెంటనే చెల్లించాలన్నారు. కరోనా సైతం లెక్క చేయకుండా వారి జీవితాలను సైతం ఫనంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వీరికి కొత్త జీతాలు అమలు చేయక, పాత జీతాలు కూడా ఇవ్వక వీరంతా కుటుంబాలతో ఎన్నో రోజులుగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ రామచంద్రరావు, జిల్లా కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనాను సైతం లెక్క చేయకుండా ఎంతోమంది విధులు నిర్వహిస్తున్నప్పటికీ వీరికి ప్రతి నెల జీతాలు చెల్లించకపోవడం అత్యంత దారుణమన్నారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి వీరికి ప్రతి నెల జీతం అమలయ్యేలా చూడాలన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, బకాయి పడ్డ జీతాలను వెంటనే ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలన్నారు. లేకుంటే సుదీర్ఘ పోరాటాలు చేసేందుకు సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో మారయ్య, లక్ష్మి, పద్మ,
పట్నాల బంగారి, అప్పయ్యమ్మ, నాయుడు తదితరులు పాల్గొన్నారు. కరోనాకి భయపడి చాలామంది ఇళ్ల దగ్గర ఉండిపోయిన పరిస్థితి వస్తే డాక్టర్లతో కలుపుకొని చాలా రకాలుగా కష్టపడి అంటే ఆ భయాన్ని కూడా పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి రోగుల కోసం నిజంగా త్యాగాలు చేసినటువంటి ఈవేళ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్కి ఇక్కడ మన జిల్లా కలెక్టర్ గారు అయితే రోజుకి అవార్డులు అందుకుంటున్నారు. కానీ వర్కర్స్కి జీతాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆయన చొరవ తీసుకోకపోవడం చాలా దారుణం. దీన్ని ఏఐటీసీగా మేము దీనికి సంబంధించి మేము గత కొద్ది రోజులుగా అడగడం జరుగుతుంది, డిమాండ్ చేయడం జరుగుతుంది. వర్కర్స్ల పట్ల మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? కనీసం మీకు ఆ చిత్తశుద్ధి ఉందా లేదా అని మేము ఏఐటీసీగా ప్రశ్నిస్తున్నాం. ఈనాడు శుభ్రంగా పనిచేయకపోతే వాళ్ళ చిత్తశుద్ధితో దాని మీద పూర్తి స్థాయిలో వర్క్ చేయకపోతే మరి ఈ అధికారులకి ఎలాగ అవార్డులు రివార్డులు ఎలా వస్తాయి? వీరు పనిచేసినా రివార్డులు వస్తాయి. కానీ వాళ్ళ మీద పని చేసుకున్న పద్ధతుల మీద వాళ్ళకి ఒత్తిళ్ళు ఉంటాయి. కానీ వాళ్ళ మీద చరాంపు చేస్తారని వాళ్ళకి జీతాలు ఇవ్వడంలో ఎవరు ఇవ్వాలి? కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఒక పక్క అసలు టెండరే పిలవలేదు అనే పద్ధతిలో ఈ అధికారులు ఆలోచన చేస్తున్నారు. చాలా అన్యాయం. కార్మికులకి జీతాలు ఇవ్వకపోతే అడిగితే మా సంబంధం లేదంటున్నారు. యాజిటేషన్ చేస్తే ఎందుకు చేస్తామంటున్నారు. కానీ జీతాలు ఇవ్వడానికి మాత్రం మా సంబంధం లేదంటున్నారు. గత 2 మాసాల నుంచి అదే పని. మేము అనేక వీళ్ళు భిక్ష ఎత్తుకోవటం లేదు. మీ దగ్గర పనిచేసిన కాలాన్ని జీతం ఇవ్వమంటున్నారు. ఎప్పుడు మీరు 5వ తారీఖు 7వ తారీఖు 10వ తారీఖు ఫిక్స్ చేయండి. ఆ డేట్ నాడు జీతాలు వచ్చి ఏర్పాటు చేయండి అని చెప్తే ఎవరికి బాధ్యత లేదు. ఇది బాధాకరమైన విషయం అండి పారిశుద్ధ్య కార్మికులు. అంతేకాకుండా గవర్నమెంటు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవో ప్రకారం 16,000 రూపాయలు శానిటేషన్ వర్కర్స్ జీతాలు పెంచుతూ జీవో విడుదల చేయడం జరిగింది. అది ఈనాటికి అమలు జరగటం లేదు. అది అమలు జరగకపోగా ఉన్న జీతాలు సకాలంలో సక్రమంగా ఇవ్వటం లేదు. ఇదొక విషయాన్ని. అలానే సెక్యూరిటీ గార్డులు, ఈ హాస్పిటల్ అన్ని హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకి వాళ్ళకి 3 మాసాలు, ఇది 4వ మాసం జీతం రావటం లేదు. జీతం లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి 3 మేము కోరుతున్నాం. కొత్త జీవోను అమలు జరపడానికి మీరు ప్రయత్నం చేస్తే చేయండి, లేదా మా ప్రయత్నాలు మేము చేస్తాం. కానీ ఉన్న జీతాలని సకాలంలో ఏదో డేట్ ఫిక్స్ చేయండి. మేము 5వ తారీఖు అంటం లేదు, 2వ తారీఖు అంటం లేదు. మీరు అనుకున్న డేట్ ఫిక్స్ చేసి ఆనాడు జీతాలు వచ్చేటట్టు మీరు ఏర్పాటు చేయండి. కొత్త టెండర్లు ఆమోదించి వెంటనే వీరికి ఆ జీతాలు పెంపుదలకు కూడా ప్రయత్నం చేయాలని, లేదంటే యాజిటేషన్ తప్పదని మా యూనియన్ తరఫున అధికారులకు మీ ద్వారా తెలియజేస్తున్నామండి. విజయనగరం పురపాలక సంఘ పరిధిలోని కొత్త పన్ను విధానం అమలు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు పేర్కొన్నారు. వీఎంసీలో ఈరోజు ఆయన సంబంధిత శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలకు ఎంత మేరకు పన్ను విధించాలో ప్రభుత్వ నిబంధనల మేరకు పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ నాటికి మార్కెట్ వాల్యూను బట్టి పన్నులు వేయడం జరుగుతుందన్నారు. సకాలంలో పన్నులు కట్టి వీఎంసీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వీఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఏదైతే పాత ట్యాక్సేషన్ విధానం ఉందో దాన్ని కొత్త ట్యాక్సేషన్ విధానంలో మార్చడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దాని ప్రకారం మేము అన్నిటినీ కూడా మన టౌన్లో ఉండే అన్ని అసెస్మెంట్స్ కూడా పాత ఏఆర్వి సిస్టంలో ఏదైతే ప్రాపర్ ట్యాక్స్ ఉందో ఇప్పుడు కొత్తగా ఆ ట్యాక్స్ విధానంలో మార్పు జరుగుతున్నందున ఈ క్యాపిటల్ వాల్యూ కింద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన క్యాపిటల్ వాల్యూ మీద మనం ఈ ట్యాక్స్ ఏ పర్సంటేజ్లో ఉందనేది ప్రతి అసెస్మెంట్కి మనం చేయడం జరుగుతుంది. ఇది చేసిన తర్వాత ఓవరాల్గా టోటల్గా మనం యావరేజ్ తీసుకొని రెసిడెన్షియల్కి ఏ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ యాజ్ పర్ పాత పద్ధతిలో ఎంత పర్సంటేజ్ ఉంది, అదేవిధంగా కమర్షియల్లో కూడా ఎంత పర్సంటేజ్ ఉందనేది మేము ఇప్పుడు అరైజ్ అవుతున్నాం. ఇది అయిన తర్వాత గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ టైం లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ టైం లైన్ ప్రకారం మనం దీన్ని కౌన్సిల్లో సిఆర్ తీసుకొని ప్రాపర్ ట్యాక్స్ బోర్డుకు పంపించడం, ప్రాపర్ ట్యాక్స్ బోర్డు నుంచి వాళ్ళ యొక్క సూచనలు సలహాలని మనం మళ్ళీ పరిశీలన తీసుకొని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక 1 month టైం ఇచ్చి ప్రజల నుంచి అభ్యంతరాలని స్వీకరించడం జరుగుతుంది. వాటన్నిటిని పరిశీలనలో తీసుకొని యాజ్ పర్ ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారము ఫైనల్ నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి 28 నాటికి గెజిట్ పబ్లికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో భాగంగా
ఈరోజు ప్రతి అసెస్మెంట్ వైజ్ కూడా ఇక్కడ ఉండే ఆర్ఐలు అలాగే అడ్మిన్ సెక్రటరీలు అందరూ కూడా ప్రతి అసెస్మెంట్కి కూడా మనం యాజ్ పర్ పాత విధానంలో ఎంత ట్యాక్స్ ఉంది, ఇప్పుడు దానికి మార్కెట్ వాల్యూ ఎంత వస్తుంది, మార్కెట్ వాల్యూలో ఎంత పర్సంటేజ్ అనేది ఇప్పుడు అరైజ్ అవుతున్నా అనేది మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన టైం లైన్స్ ప్రకారం కూడా సిఆర్ తీసుకోవడం మిగతా కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది. ఇళ్లల్లో పార్టీ కార్యాలయాలు ఉంటే పార్టీ మనుగడ సాధించడం సాధ్యం కాదని, అందుకే విజయనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించామని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీసాల గీత మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు నాయకులు కూర్చొని నిర్భయంగా మాట్లాడుకొని ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకునేందుకు పార్టీ కార్యాలయం వేదిక అవుతుందన్నారు. పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. ఈ పార్టీ కార్యాలయం ప్రారంభంలో మాజీ కౌన్సిలర్లు మండలంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరంలో పార్టీని బలోపేతం చేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఆమె స్పష్టం చేశారు. కాలం నుంచి కూడా చూస్తున్న పరిణామాలు కానీ ప్రభుత్వంలో వస్తున్నటువంటి ఇబ్బందుల విషయంలో కానీ మరి ఎవరికి ఎవరు కూడా ఒక దగ్గర కూర్చొని చెప్పుకొని మాట్లాడగలిగే పరిస్థితులు అయితే లేవు. కాబట్టి కార్యాలయంలోని కూర్చుంటే ఎవరికైనా అయితే ఇంటి దగ్గర కూర్చుంటే అమ్మ ఆ ఇంటి వాళ్ళు ఏమంటారో లేకపోతే ఎలా ఫీల్ అవుతారో వాళ్ళకి నచ్చినట్టు ఉండాలా అని రకరకాలుగా అనిపిస్తుంది. అది మా ఇల్లు అవ్వచ్చు, ఇంకోళ్ళ ఇల్లు అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు. ఏదైనా అప్పుడు పని ఉండే ఆ క్షణానికి వచ్చి చెప్పేసి వెళ్ళిపోవడం వేరు. కార్యాలయంలో ఉంటే పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అది ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. కార్యాలయాన్ని సొంత ఇంటిలాగా ఎప్పుడైతే చూసుకుంటారో ఆ పార్టీ మనుగడ కోసం కానీ అభివృద్ధి కోసం కానీ ప్రజలకు సర్వీస్ తీసుకెళ్లడంలో కానీ ఒకరికొకరు మాట్లాడుకుంటూ చర్చించుకోవడానికి కానీ క్యాడర్ అంతటికీ కూడా ఒక షెల్టర్ ఉండడానికి కానీ బాగుంటుందనే ఉద్దేశంతో మరి కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఉద్దేశంతో ఈ పార్టీని పెట్టారో ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ మరి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కానీ మరి ఇటు ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కానీ ఇతర పెద్దలు కానీ అందరూ కూడా చేస్తున్నటువంటి కృషిని మనం ప్రజలకి సర్వీసెస్ రూపంలో అందిపుచ్చాలని అంటే ఖచ్చితంగా అందరం కలిసి పనిచేయాలి, పార్టీని ముందుకు నడిపించాలి. అటువంటి కార్యక్రమం చేయడానికి మనందరికీ కూడా ఒక షెల్టర్ ఉంది. కాబట్టి ఎవరైతే పార్టీ దీనికోసం ముందుకు వస్తారో అందరూ కూడా ఇక్కడ ఎవరున్నారు ఎవరు లేరనేది కాకుండా మన సొంత ఇంట్లో మనం ఎప్పుడు ఎలాగైతే ఏ టైంకి నచ్చితే వెళ్తాం, వస్తాం, కూర్చుంటాం, చేస్తాం, ఆ విధంగా కార్యాలయాన్ని మనం అందరం కూడా వినియోగించి ప్రజలకి మంచి సర్వీసెస్ అందిద్దామని ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ని నిన్న ఢిల్లీ పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కె దయానంద్ అన్నారు. ఈరోజు వారి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేపడుతున్న ఉద్యమానికి కేజ్రీవాల్ మద్దతు తెలియజేయడాన్ని జీర్ణించుకోలేని కేంద్రం ఆయనపై కక్ష కట్టిందని ఆరోపించారు. మంగళవారం నాడు రైతులు తలపెట్టిన భారత్ బంద్కు సంఘీభావం తెలియజేయకుండా కేజ్రీవాల్ని గృహ నిర్బంధం చేశారన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేయడం బీజేపీ దుర్మార్గ పాలనకు నిదర్శనమన్నారు. కేజ్రీవాల్ను కలిసేందుకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను పోలీసులు అడ్డుకున్నారని, ఆప్ ఎమ్మెల్యేలను ఈడ్చుకుంటూ పోలీసులు తీసుకువెళ్లడం దారుణమన్నారు. మరోపక్క బీజేపీకి చెందిన కార్పొరేటర్లను కేజ్రీవాల్ ఇంటి ముందు ఆందోళన చేసేందుకు పోలీసులు ఎలా అనుమతిచ్చారని మండిపడ్డారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆమ్ ఆద్మీ ప్రభుత్వం రైతులకు అండగా పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సహాయ కార్యదర్శి బోరాడ శ్రీనివాస్, కిలాని శ్రీను, సరోజిని తదితరులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గారిని నిన్న మంగళవారం నాడు మరి ఢిల్లీలో ఉన్నటువంటి పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ విజయనగరం జిల్లా కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా ఢిల్లీ పోలీసులను అడ్డుపెట్టుకొని
కేంద్రం ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేయడం నిజంగా బీజేపీ యొక్క దుర్మార్గ పాలనను ఈరోజు ఇది స్పష్టం చేస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ ఈరోజు ఢిల్లీలో పెద్ద ఎత్తున మరి నిరసన తెలియజేస్తున్నటువంటి రైతు సంఘాలకు ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు మద్దతు ఇవ్వడం జరిగింది. దీనిని మరి జీర్ణించుకోలేనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి ఈరోజు ఆయన పైన వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని నిన్న జరిగినటువంటి భారత బంద్లో ఆయన పాల్గొనకుండా వారికి సంఘీభావం తెలియజేసేందుకు వెళ్లకుండా ఈ విధంగా అడ్డుకోవడం చాలా దుర్మార్గం. కాబట్టి మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా కూడా ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కేజ్రీవాల్ గారు మరి రైతులకు బాసటగా అండగా నిలబడతారు. ఖచ్చితంగా ఈ రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేంత వరకు కూడా మరి కేజ్రీవాల్ గారి ప్రభుత్వం రైతులకు బాసటగా నిలబడుతుంది, వారి తరపున పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటూ ఎప్పటికైనా సరే బీజేపీ దుర్మార్గ పాలనను ప్రజలందరూ అర్థం చేసుకొని భవిష్యత్తులో బీజేపీ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థులకు బకాయిలు ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కలెక్టరేట్ వద్ద ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకుడు రాజానారాయణ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో 9 నెలల పాటు విద్యాలయాలు మూతపడ్డాయని, దీంతో విద్యా ప్రమాణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. విద్యాలయాలు ప్రారంభించిన ప్రభుత్వం హాస్టల్స్ను తెరిపించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. విద్యా ప్రమాణాలు పెంపొందిస్తామని చెబుతున్న ప్రభుత్వం వెంటనే హాస్టల్స్ను కూడా తెరిపించాలని, లేని ఎడల ఏబీవీపీ విద్యార్థుల పక్షాన పోరాటం చేసేందుకు వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని హెచ్చరించింది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమంతో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు కరోనా వచ్చి 9 నెలలు విద్యార్థులు విద్యాలయాలకి విశ్వవిద్యాలయాలకు దూరమై దాదాపు 9 నెలలు గడుస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం అయ్యా విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారా? అసలు విద్యాశాఖ మంత్రికి విద్యపై అవగాహన ఉందా అని ప్రశ్నిస్తున్నాం. డిగ్రీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం కాలేజీలు తీశారు, కానీ హాస్టల్స్ తీయలేదు. అయ్యా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాల గురించి హాస్టల్స్ మీద పెట్టారు. అప్పుడు ఉన్నటువంటి చాలా ప్రభుత్వాలు హాస్టల్ రన్ చేశాయి, ఇప్పుడు హాస్టల్ తీయలేదు. ఇప్పుడు విద్యార్థులు మీరు ఎక్కడ ఉండమన్నారు? విద్యార్థులు అప్ అండ్ డౌన్ చేసే వ్యవస్థ లేక, రూమ్లో ఉండే వ్యవస్థ లేక విద్యకు దూరం అవకాశాలు ఉన్నాయి. చేయాల్సిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో తక్షణమే పరిశీలించాలని కోరుచున్నాం. లేని పక్షంలో ఏబీపీ ఉద్యమం ఇక్కడ సాగదు, రోడ్డుపై వచ్చి లాఠీ చార్జీలు తినడంలోనే. అక్రమ ఇసుక రవాణా, అక్రమంగా మద్యం దుకాణాల ఏర్పాటు, సారా తయారీ కేంద్రాలను, గుట్కా వ్యాపారాలను నియంత్రించడానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారులతో నిఘా ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జిల్లా మొత్తం తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బొబ్బిలిలో కూడా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 59 బస్తాల గుట్కా ఖైనీలు, 10 బ్యాగుల రెడ్ బొంగు, ఆర్ఆర్ డీలక్స్ ప్యాకెట్లని పట్టుకున్నారు. సుమారు 8 లక్షలు విలువ చేసే అక్రమ ఖైనీ గుట్కాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని ఆరోపించారు. పట్టణంలోని చెరువులను మాయం చేస్తున్నారని ఆమె వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. ఈరోజు దాసనపేటలోని ఎర్ర చెరువు కబ్జా నుండి విముక్తి కోసం భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి పావని పాల్గొని ఎర్ర చెరువు ఆక్రమణ చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం కొమ్ము కాస్తూ వస్తుందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం ఎర్ర చెరువును కబ్జా నుండి విముక్తి చేయాలని, భూగర్భ జలాలను రక్షించాలని తెలిపారు. అసెంబ్లీ ఇన్ఛార్జి కుసుమంతి సుబ్బారావు మాట్లాడుతూ ఎర్ర చెరువును భూ కబ్జాదారుల నుంచి రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీగల హరినాథ్, ఎన్ ఈశ్వరరావు, బగ్గం రాజేష్, తూర్పు మండల అధ్యక్షులు కొండల శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు గొలగాన రమేష్, గువ్వల చరణ్ ప్రసాద్, రూపవతి, శాంతి, విజయనగరం మండలాల అధ్యక్షులు, నిర్వాసితులు అందరూ పాల్గొన్నారు.
ఈరోజు మా ఎదురుగా అలా కబ్జా అయిపోయి చెరువు అనేది లేకుండా పోతుంటే మా కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి అందరికీ. ఇక్కడ నిర్వాసితులు ఎంతో ఉన్నారు ఈ పక్కనే, దాన్ని కూడా తీసేసి ఎరగొట్టేసి అన్నీ చేసేద్దామని చెప్పేసి అందరూ అంటున్నారు. దయచేసి మా పార్టీ అధినాయకత్వం కానీ లేకపోతే మన ప్రభుత్వ అధికారులు పాలకపక్షం వాళ్ళు అందరూ కూడా మాకు న్యాయం చేయమని నిర్వాసితులు అందరం కోరుతున్నాం. మా ఎర్ర చెరువును కాపాడండి, మాకు చెరువును మళ్ళీ చూపించండి, మా చెరువును రక్షించండి. ఈ మాకు బోర్లు ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలు లేకుండా నీళ్ళు లేకుండా పోతుంది. ఇలా ఎన్ని చెరువులు ఈరోజు ఎల్ల చెరువు అయిపోయిన తర్వాత నీలాటి చెరువు ఉంది పక్కనే, ఆ తర్వాత కోమటి చెరువు ఉంది, అన్ని చెరువులు అలా కబ్జా చేసేస్తుంటే మా చెరువులు లేకుండా మా భావితరాలు ఎలా బతకాలి, నీళ్ళు లేకుండా ఎలా బతకాలి మేము అందరం ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. భారతీయ జనతా పార్టీ ఏ సమస్య అయినా సరే పరిష్కారానికి ముందుంటుంది. మా అనుభవంలో చెప్తున్నాను. ఇవాళ ఎంఆర్ కాలేజ్ విషయం కూడా చాలా గట్టిగా వెళ్ళింది, అక్కడ ఇది గట్టిగా రిప్లై వచ్చింది. ఆ రిప్లై మళ్ళీ మాకు కూడా పంపించారు వాళ్ళు. అలాగే ఇది కూడా మేము పూర్తి స్థాయిలో న్యాయం చేసిందాకా నిద్రపోం. ఏమిటి ఎవరి బాబు గారి సొమ్ము అండి, ప్రభుత్వం సొమ్ము ఇది. కబ్జా చేసిన అధికారం ఉంటే అంటే ఏంటి, ఎవరేం అనలేరు. దౌర్జన్యంతో ఏ పని చేయొచ్చు, ఎందుకంటే ఇంతకుముందు జరిగాయి. వాళ్ళ సింగపూర్ సిటీ కూడా అలాగే జరిగింది ఒకప్పుడు, అలాగే ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయారు. కాబట్టి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా రెండు పార్టీలు ఒకటి అయిపోబట్టి ఇక్కడ ప్రజలకు న్యాయం జరగడం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కరించే వరకు కూడా మా సాయశక్తితో కృషి చేస్తుందని చెప్పి తెలుసు. నమస్కారం. ఎర్ర చెరువు దగ్గరే మనం ఉన్నాం. ఒకసారి కనుక చూస్తే ఎర్ర చెరువు ఏకంగా ఒక లేఅవుట్ అయిపోయింది, చెరువుల చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు. ఏం జరుగుతుంది విజయనగరంలో అనే పరిస్థితి మాకు అర్థం కాని విషయం. నిన్నో మొన్నో చూశాను పేపర్లో, కలెక్టర్ గారు చెప్తున్నారు భూగర్భ జనాల్ని మనం రక్షించాలి అని చెప్పి. మరి అదే కలెక్టర్ గారికి మేము అనేక సార్లు ఎన్నోసార్లు మేము ఆయనకి విన్నపం ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ఎర్ర చెరువు కబ్జా జరుగుతుంది, ఎవరో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఎర్ర చెరువుని కబ్జా చేస్తున్నారు, అయ్యా దయచేసి పట్టించుకోండి, ఇక్కడున్న భూగర్భ జలాలని కాపాడండి. దాదాపుగా 15 ఎకరాలు ఇక్కడ కబ్జా జరుగుతూ ఉంది. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసేశారు. అయినా కూడా ఇక్కడ ఉన్న వారికి ఎవ్వరికి కూడా, ఇక్కడున్న ప్రభుత్వానికి కానివ్వండి, ఇక్కడున్న పాలక రంగానికి కానివ్వండి, ఎవ్వరికి కనీసం ఈ పరిస్థితి కనిపించడం లేదా? కనిపించినా కూడా మీరందరూ ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారు? దీనికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సమాధానం కోరుకుంటుంది. ఉన్నాయో వాటన్నిటినీ కాపాడండి, వాటిని కాపాడుతాం అని చెప్పి మీరు మీటింగులు పెట్టుకొని చెప్పడం కాదు. ఆ మీటింగులకి సఫలీకృతం చేసే విధంగా కొంతైనా కనీసం ప్రజలు మీ దృష్టికి తీసుకొస్తున్న కొన్ని విషయాలైనా, అనేక చెరువులు అనేక ప్రాపర్టీస్ కబ్జాకు గురవుతున్నాయి, కానీ కొన్ని ప్రజలు కొన్నే మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. వాటి మీదైనా తగు చర్యలు తీసుకోవాలి. ఈ రకంగా చెరువులకి ఫెన్సింగ్ వేసి ఈ రకంగా గెస్ట్ హౌసులు కట్టుకుంటే ఇంకా ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చుంది అంటే ప్రభుత్వమే దగ్గరుండి చేయిస్తుందా ఇవన్నీ అనే అనుమానం ప్రజల్లో వచ్చేలోపే మీరు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలా, న్యాయం చేయాలని చెప్పి. విజయనగరం జిల్లా చీపురుపల్లి సర్కిల్ పరిధిలో ఉన్న 3 పోలీస్ స్టేషన్ల మహిళా సంరక్షణ అధికారులకు పోలీసుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొబ్బిలి డీఎస్పీ మోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలతో సచివాలయం, మహిళా పోలీసులు మెలగవలసిన తీరును, సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వవలసిన తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి సిఐ రాజుల నాయుడు, చీపురుపల్లి సర్కిల్ ఎస్ఐలు దుర్గాప్రసాద్, నారాయణరావు, రవి పాల్గొన్నారు. ఇలాంటి సమాచారం కూడా మీరు మాకు చెప్పాలి. మనకి గ్రామాల్లో ఏంటి కొన్ని విషయాలు ఉంటుంటాయి, వాళ్ళు చెప్పరు, బాబు మా అమ్మాయి కనిపించట్లేదు అని మాత్రమే చెప్తారు. మనం ఇక్కడ కేసు రిజిస్టర్ చేస్తాం, కానీ ఊర్లో మీకు తెలుస్తుంది ఏంటి ఈ అమ్మాయికి మరొక అబ్బాయికి లవ్ అఫేర్ ఉంది, ఈ అమ్మాయికి ఏమో వాళ్ళ తల్లిదండ్రులు వేరే సంబంధం చూస్తున్నారు, అందుకు వాళ్ళు లేచిపోయినారు అనే విషయాన్ని మీరు చెప్పాలి. చెప్తే తెలుస్తుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమైనది, ఎక్కడ పోవచ్చు కూడా మీకు తెలుస్తుంది. పొలం దగ్గరికి ఎలా వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పొలం దగ్గర ఉన్నారు. పిల్లలకి పుట్టిన పిల్లలు చూడండి, 16-17 పుట్టిన పిల్లలు చూడండి, అలా అక్కడ అలాగా.
వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రెవెన్యూ అంశాలపై కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇళ్లలో పార్టీ కార్యాలయాలు ఉంటే పార్టీ మనుగడ సాధ్యం కాదు. టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత. దాసన్నపేట ఎర్రచెరువు కబ్జాను నిరసిస్తూ ఉద్యమించిన బీజేపీ నేతలు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపణ. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం.